This is Khurshid and welcome to my channel. So today is our leg day. As usual జిమ్ కి వచ్చి వార్మప్ స్టార్ట్ చేసినాం. ఇవాళ అసలు జిమ్ కి వద్దామని లేకుండే, బట్ దేర్స్ ఏ సేయింగ్ వెన్ యూ డోంట్ వాంట్ డూ సంథింగ్ బట్ యూ షో అప్ ఎనీవే ఈస్ కాల్డ్ డిసిప్లైన్. సో కన్సిస్టెన్సీ మ్యాటర్స్ అన్నమాట. ఓకే, సో ఇవాళ యాజ్ యూజువల్ వార్మప్ రొటీన్ చేసుకొని మనం కొన్ని పిస్టల్ స్క్వాట్స్ అయితే చేసినాం అన్నట్టు. నార్మల్ బాడీ వెయిట్ పిస్టల్ స్క్వాట్సే చేసినాం. యాజ్ యూజువల్గా కొంచెం వార్మప్స్ చేసుకొని, కొంచెం లెగ్ కాబట్టి ప్రాపర్ వార్మప్స్ ఉండాలి. సో ప్రాపర్గా వార్మప్ చేసుకొని మనం అదేంటిది రొటీన్కి అయితే వెళ్ళిపోయినాం. ఇక రొటీన్లో కూడా మనం క్వాడ్ ఐసోలేషన్ చేసినాం సిస్సీ స్క్వాట్ మిషన్ మీద. అవి వచ్చేసి నార్మల్ బాడీ వెయిటెడ్ చేసినాం, వెయిట్ పెట్టుకొని కూడా చేసినాం. కొంచెం కంట్రోల్ చేసినాం లెగ్స్ హీట్ అవ్వడానికి అంతే. తర్వాత వచ్చేసి లెగ్ ఎక్స్టెన్షన్స్ చేసినాం మనం. అవి కూడా 3 సెట్స్ చేసినాం, కంట్రోల్ రెప్స్ చేసినాం. తర్వాత వచ్చేసి లెగ్ ప్రెస్ చేసినాం, ఇవి కూడా కంట్రోల్ రెప్స్ చేసినాం, 3 సెట్స్ ఈచ్ చేసినాం. తర్వాత వచ్చేసి బార్బల్ స్క్వాట్స్ చేసినాం. ఇవి మనది 110 ఇవాళ చేసినాం. మన హైయెస్ట్ బిఆర్ అయితే 135 kgs, బట్ 110 చేసినాం ఫెల్లో ఆన్ ఎనర్జీ. తర్వాత వచ్చేసి హ్యామ్స్ట్రింగ్ కర్ల్స్ చేసినాం, 3 సెట్స్ చేసినాం ఇవి కూడా. తర్వాత కాఫ్ రైజెస్ చేసినాం స్టాండింగ్ పొజిషన్. కాల్ఫ్స్ అనేది మన సెకండ్ హార్ట్ అంటారు కాబట్టి కంపల్సరీ మిస్ చేయొద్దు, కంపల్సరీ చేయాలి. సో ఇది వచ్చేసి మన లెగ్ కండిషన్. ఇవాళ మన లెగ్స్ కొంచెం వీకే ఉంటాయి, యాజ్ మచ్ యాజ్ ప్రాపర్గా మనం ట్రైన్ చేస్తూనే ఉంటాం, కానీ ఇట్లనే ఉంటాయి. మన జిమ్లో వచ్చేసి అడాక్టర్స్ మిషన్ లేదు, అడాక్టర్స్ అండ్ అబ్డాక్టర్స్. సో ఉన్నవాటితోనే మనం లెగ్ ప్రెస్, బార్బెల్ స్క్వాట్స్ వీటితోనే మ్యాక్సిమం లెగ్స్ గెయిన్ చేసుకోవాలి. అండ్ అంతే, ఇవాళకి వచ్చేసి ఇంతే షార్ట్ వీడియో. Do subscribe to my channel.